హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు సేమియా కేసరి ఎలా తయారు చేయాలో ఆ రెసిపీ మనము ప్రాసెస్ అంతా చూద్దాం. చాలా ఈజీగా మనందరి ఇళ్ళలో సేమియా ఉంటుంది కదండి, ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ సమయం కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి రెసిపీ చూసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఒక బాండీలో మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. నేను కొన్ని బాదం పలుకులు కూడా కట్ చేసి వేశాను. రెండింటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇంకొక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. చివరిగా కిస్మిస్ వేసుకోవడం వల్ల మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. సో మిగిలిన నేతిలో నేను కిస్మిస్ కూడా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేస్తాను. ఇక్కడ సేమియా కేసరికి నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి సేమియానే వాడాను కాబట్టి కొంచెం నెయ్యి తక్కువ తీసుకున్నానండి. మీరు సేమియా వేయించాలనుకుంటే ముందుగానే ఒక 2 స్పూన్లు ఎక్కువగానే నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకొని అదే నెయ్యిలో మనము సేమియా అనేది వేయించేసేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి జస్ట్ ఆ నెయ్యిలో కొద్దిగా అలా మనం ఎంతైనా డబ్బాలో పెట్టుంచితే కొంచెమైనా మళ్ళీ అవి మామూలుగా అయిపోతాయి కాబట్టి జస్ట్ ఒక 1/2 నిమిషం ఫ్రై చేశాను. మీరు ఈ కలర్ వచ్చే వరకు సేమియాని వేయించుకోండి. తర్వాత దీన్ని తీసేసి ఇంకో ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మీరు ఒక కప్పు లేదంటే ఒక గిన్నె ఏ కొలత అయితే తీసుకుంటారో సేమియా దాంతో 2.5 వాటర్ తీసుకోండి, నీళ్లు. కరెక్ట్గా మనకి 1కి 2 అయితే పర్వాలేదు, ఒక్కొక్కసారి నీళ్ళు ఎగిరిపోయి తొందరగా మనకి సేమియా సరిగ్గా ఉడకపోవచ్చు. కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి మరొక 1/2 గ్లాసు కొంచెం నీళ్లు మనం వేసుకొని మరిగిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోండి. పంచదారతో చేసే స్వీట్స్లో ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత నీళ్లు మరగడం మొదలయ్యాక మనం పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని ఇందులో వేసేసి ఒక 2 నుంచి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అలా వదిలేసేయండి, ఫ్రై చేయండి. తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఒకసారి గరిటెతో తీసి కొంచెం మీరు ఇలా పట్టుకొని చూడండి, సేమియా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది అన్న తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలి. ఉడకకుండానే మనం సేమియా వేస్తే ఎలా ఉన్న సేమియా అలాగే ఉంటుందండి. ఇక పంచదార వేసిన తర్వాత ఉడకడం అనేది జరగదు. కాబట్టి జాగ్రత్తగా మీరు పంచదార వేసే ముందు సేమియాని ఇలా చేతితో పట్టుకుని నలిపి చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది అనుకుంటేనే అప్పుడే పంచదార వేయండి. మనం ఇది వేసిన తర్వాత ఇంకొంచెం అంటే మళ్ళీ నీళ్ళుగా అనిపిస్తుంది. తర్వాత మనం ఫ్లేమ్ అనేది మరీ సిమ్లో కాదు, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మధ్యస్థంగా పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. నేను కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసాను. వేసి ఇప్పుడు మీకు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుండు, ఎవరైనా గెస్ట్లు అట్లా వచ్చినప్పుడు చేస్తున్నారనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. మీ వరకు ఇంట్లోనే చేసుకుంటున్నారు అంటే ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. అది వేస్తే ఇంకొంచెం బాగా కలర్ బాగుంటుంది మనకి. సో ఇవన్నీ కూడా వేసి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కలుపుకుంటూ ఉండాలి. నాన్ స్టిక్ ప్యానే కాబట్టి మనకి అడుగంటడం ఆ సమస్య అయితే ఉండదు. మనకి పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత అది గిన్నెకి ఇంకా అతుక్కోకుండా వదిలేస్తూ ముద్దగా దగ్గరకు వచ్చేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టైం, ఆఫ్ చేసేయాలని. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండండి. కావాలంటే 1 స్పూన్ నెయ్యి మధ్యలో వేసుకోవచ్చు, దానివల్ల సేమియా అనేది నాన్ స్టిక్కీగా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కమ్మగా నెయ్యి వేసుకోవడం వల్ల. సో నేను కొంచెం నెయ్యి కూడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టాను. చూసారు కదా, ఇలాగ ఇంకా మనకి దగ్గరగా వచ్చేస్తుంది. ఈ టైంలో మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫ్రై చేసి కొన్ని జీడిపప్పు కిస్మిస్ అవన్నీ పక్కన ఉంచుకున్నాం కదండి, వాటిని దీంట్లో వేసేసి కలుపుకోవచ్చు ఇక చివరికి. సో ఇలాగ ప్యాన్ వదిలేస్తుంది అంటే ఇక మన కేసరి అనేది రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా మనం ఇంకా జీడిపప్పులు వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్గా మీరు ఏదైనా దేవుడి దగ్గర పూజకు ప్రసాదంగా కూడా ఎట్లయినా సరే చేసుకొని ట్రై చేయొచ్చు. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.